ఆ ప్యాకేజీని తీసుకోకుండా వదిలేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నుండి ప్యాకేజీ ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. లక్ష్మణ్ గారికి ఒక అంశం చెప్తాను నేను. లోకేష్ గారు వెళ్ళారు అక్కడికి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేదానికి, వాళ్ళతో అండగా నిలబడేదానికి. లక్ష్మీనాథ్ గారు పరిహారం ఇచ్చి దులుపుకోనే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి మా ప్రభుత్వానికి లేదు. నారా లోకేష్ గారు ఏం చెప్తా ఉన్నారు? నేను వచ్చింది పరిహారం ఇచ్చి వెళ్ళిపోవటం కాదు, మా ప్రభుత్వం ఆ విధంగా పనిచేయదు. ఏదైతే చనిపోయిన కుటుంబ సభ్యులకి ధైర్యం నింపేదానికి, వాళ్ళతో మేము అండగా నిలబడతామని ధైర్యం ఇచ్చేదానికి నేను వచ్చాను, వాళ్ళతో మాట్లాడతామన్నాను. మీరేదైనా ఉంటే తర్వాత నాకు మాట్లాడండి, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెబుతున్న క్రమంలో ఈ సాక్షి పేపర్ లో రాసుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే లక్ష్మణ్ గారు దుర్ఘటన వెంటనే అసన ప్రాంతానికి మంత్రులు, రాష్ట్ర మంత్రులు హుటాహుటి వెళ్ళి సహాయ సహకారాలు అందించారు. ఇవి రాయలేరు కాబట్టి వీళ్ళే న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆ న్యూసెన్స్ పత్రికలో కథనాలు అల్లుతా ఉన్నారు నారా లోకేష్ గారి మీద. నారా లోకేష్ గారికి మానవత్వం లేదంట. లక్ష్మీనాథ్ గారు ఎంత విచిత్రవాదనో. ఈయన ఒక్కడికే మానవత్వం ఉంది, ఈయన మానవత్వం ఏందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పునర్నవి కానీ ఒక పాపకు ఆరోగ్యం బాగోకపోతే 6 కోట్ల రూపాయల సాయం చేసింది నారా లోకేష్ గారు. వీళ్ళ వైసీపీ నాయకుడు నా తండ్రికి బాగోలేదు అని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారిని, నారా లోకేష్ గారిని, ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తా. ఆ రోజు నారా లోకేష్ గారు వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సాయం చేశాడు అనేది ఆ వ్యక్తి మళ్ళీ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. మా పార్టీ కాకపోయినా నారా లోకేష్ గారు మానవత్వంతో ఏ విధంగా సాయం చేశాడని. ఎక్స్ లో ఒక్క పోస్టు పెడితేనే ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్న నారా లోకేష్ గారు, దేశ విదేశాల్లో బాధపడుతున్న కార్మికులకు అండగా నిలబడుతున్న నారా లోకేష్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకొచ్చాం. ఇంకొకటి చెప్పండి అజయ్ గారు, అజయ్ గారు ప్రమాదాలనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా ప్రమాదాలు. ఒక్క మాట చెప్పండి లక్ష్మణ్ ఒక్క మాట. ఎల్జీ పాలిమర్స్ బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్దాం. ఏం సహాయం చేశాడో, ఆ రోజు పదం తీశాడో ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చిందల్లా మాట్లాడటం కాదు లక్ష్మీనాథ్ గారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది, ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడింది, గతంలో గానీ ఇప్పుడు గానీ నారా చంద్రబాబు నాయుడు గారి విజయంతో ఈ రోజు ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. ఈయన ఉద్యోగస్తుల్ని పీకేశామని చెప్తా ఉన్నాడు, అది పచ్చి అబద్ధం. అక్కడి నుంచి తీసుకొచ్చిన నిధుల్ని దారి మళ్లించామని చెప్తా ఉన్నాడు, అది పచ్చి అబద్ధం. అక్కడున్న ఆ ప్లాంట్ మీద ఉన్న అప్పులు తీర్చేదానికి, అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఆ నిధులు వినియోగించారు. ఈ 11,400 కోట్లు కాదు లక్ష్మీనాథ్ గారు. ఒక నిమిషం లక్ష్మీనాథ్, నేను కంక్లూడ్ చేస్తాను. రాబోయే రోజుల్లో ఇంకొక 8,000 కోట్ల రూపాయలకు ప్రతిపాదన రెడీ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం తీసుకొని విశాఖ ఉక్కు ప్లాంట్ ని కాపాడేదానికి కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసిన అవసరం ఏముంది లక్ష్మీనాథ్ గారు, నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్లారు, బాధితులను పరామర్శించారు. అక్కడున్న కార్మిక సంఘ నాయకులు కొంతమంది, అందరూ కాదు లక్ష్మీనాథ్ గారు, కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించకుండా ఆ సంఘ నాయకుల్ని పిలిపించుకొని మాట్లాడినప్పుడు ఎవరు ఆ రోజు మాట్లాడలేదు. పళ్ళున్న చెట్టుగా రాళ్లు పడతాయన్నట్టు ఈ రోజు మేము పనిచేస్తా ఉంటే మా మీద నిందలు వేసే ప్రయత్నం. అదే విధంగా మానవత్వం గురించి మాట్లాడుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేస్తా లక్ష్మీనాథ్ గారు. అన్నమయ్య డ్యామ్ కూలిపోతే వీళ్ళ తప్పిదం వల్ల ఆ రోజు 40 మంది బాధితులు చనిపోతే ఈయన ఎంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడండి? 5 లక్షలు. ఆ రోజు నారా భువనేశ్వర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ₹1,00,000 డబ్బులను ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇళ్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు ఇల్లు కట్టడం జరిగింది. అదే విధంగా లక్ష్మీనాథ్ గారు బోటు కూలిపోయి 44 మంది చనిపోతే ఈయన కనీసం వాళ్ళని పరామర్శించాడండి వెళ్ళి. అజయ్ గారు నారా లోకేష్ గారు చేశారు, మీ ప్రభుత్వం చేస్తున్నారు, మీరు చెప్తున్నారు తప్పులేదు. ప్రజలు చీకొడతా ఉన్నారు లక్ష్మీనాథ్ గారు, చీకొడతా ఉన్నారు. అజయ్ గారు ఒక మాట చేసేది నాటకాలు, విష ప్రచారం. SMS 2లో జరిగింది ఈ సంఘటన అంటున్నారు. అదే SMS 1లో మళ్ళీ ఈ రోజు ఏదో జరిగింది ఒక అపశృతి అంటున్నారు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యాజమాన్యంకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రభుత్వం మీద లేదంటారా? రాష్ట్ర ప్రభుత్వం జరిగిన తర్వాత ఇలా చేయటం కంటే కూడా కంపల్సరీ నిన్న జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎందుకు జరిగిందంటారు? లక్ష్మీనాథ్ గారు ఖచ్చితంగా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా నివారించే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వమే. ఖచ్చితంగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, రాబోయే ఉండేదానికి ఒక కమిటీ నియమించడం జరిగింది. ఆ కమిటీ రాబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడటంతో పాటు
అక్కడ ఉన్న కార్మికులకి అండగా నిలబట్టి అదే విధంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా ఉండేదానికి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలనేది ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఖచ్చితంగా ఆ దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. లక్ష్మీనాథ్ గారు, ఎస్ సార్. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఎలా చూస్తారు? రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి అంటారా? లక్ష్మీనాథ్ గారు, మేము గతంలో చెప్పాం, ఖచ్చితంగా ఎవరైతే ప్రజల జీవితాలతో ఆటలాడుకొని ప్రజల రక్త మాంసాలు పిండి కల్తీ మద్యంతో రాష్ట్రంలో ఉన్న నచ్చిన మద్యం ప్రియులకి నచ్చిన బ్రాండ్లన్నీ లేపేసి వీళ్ళకి నచ్చిన బ్రాండ్లు తీసుకొచ్చి డిస్టిలరీని వీళ్ళు లాగేసుకొని వీళ్ళు ఆ డిస్టిలరీని వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఏ విధంగా కల్తీ మద్యం ఏపులే పారించి ఆ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యనే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళ నాయకుడు కూడా జైలుకు పోతా ఉన్నాడు. లక్ష్మీనాథ్ గారు నాకు ఇంకో మాట చెప్పారు, మోహన్ రెడ్డి గారు సూపర్ 6 ఫెయిల్ అయింది, అనంతపూర్ లో పెట్టిన సూపర్ 6 సభ ఫెయిల్ అయిందని. లక్ష్మీనాథ్ గారు, మీరు మీడియాలో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. అనంతపురంలో సూపర్ 6 సక్సెస్ సభ ఏ విధంగా ఘన విజయం సాధించింది? లక్షల సంఖ్యలో ప్రజలు ఏ విధంగా వచ్చారు? ఈ రోజు రాష్ట్రంలో సభలు సక్సెస్ అవటం కాదు సార్, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరితే అది కదా సక్సెస్ అంటే. ఇంకా మీరు ఇచ్చిన హామీలు నెరవేరాల్సినవి ఉన్నాయి కదా, మనం చెప్పుకుంటే కాదుగా, ప్రజల్లో నుంచి రావాలి ఆ సక్సెస్ అనే మాట. వాస్తవం కాదంటారా? మీరు ఇచ్చిన హామీల్లో ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి కదా, అవి ఎప్పుడు నెరవేరుస్తారు? లక్ష్మీనాథ్ గారు, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఏదైతే మేము సూపర్ 6 హామీ ఇచ్చామో వాటిలో ఇంకా 1-2 అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ పథకాలను కూడా తీసుకువెళ్తాం, ప్రజలకు అందజేస్తాం. మేము ఇవాళ ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నాం, రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తా ఉన్నాయి, అవి చూసి ఓరవలేని వీళ్ళకు భయపడాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు పోరాటం చేస్తా ఉన్నారా? ఎక్కడ లక్ష్మీనాథ్ గారు, వీళ్ళు పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో పెట్టుబడులు వస్తా ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉన్నాయి, 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు అందుతా ఉన్నాయి. ఈ రోజులో గుంతలు ఉన్న రోజులు ఎక్కడ కనపడటం లేదు. వీళ్ళు దేనికి పోరాటం చేస్తా ఉన్నారు? వీళ్ళు మునిగి కాపాడుకునేదానికి విష ప్రచారాలు చేస్తూ వీళ్ళు ఆడుతున్న వికృత చర్చలు తప్ప ఈ రాష్ట్రంలో మరేదైనా ఉందా? ఈ రాష్ట్రానికి పెట్టుబడి వస్తే రానివ్వరు, దాని మీద కేసులు వేస్తారు. లక్ష్మీనాథ్ గారు, డిఎస్పీ మీద 150 కేసులు వేశారు. టైం చూసుకుంటారా? టైం మేము చూసుకుంటే ఇస్తాం. మీకు 15 నిమిషాలు, ఆయనకి 15 నిమిషాలు, దానిలో 2 నిమిషాలు ఆయనకి బయట, 2 నిమిషాలు మీకు బయట. మీరు భలే గుర్తు చేస్తారు. టాపిక్లో ఆయన మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడేది జనాల్లోకి వెళ్ళకూడదని కోరుకుంటున్నారా మోహన్ రెడ్డి గారు? టైం మాకు తెలియదా? మీకు 17 నిమిషాలు పైన ఇచ్చా, నేను మీకు 17 నిమిషాలు టైం పైన ఇచ్చా. మేము ఇవ్వాల్సిన టైం కూడా మీరే చెప్తే ఎట్లా? మోహన్ రెడ్డి గారు, మేము అందరికీ సమానంగానే ఇస్తాం. మీకు 17 నిమిషాలు పైన టైం ఇచ్చాను, దానిలో 2 నిమిషాలు బయట ప్లే అయింది. ఎస్, ఎవరికి ఏం చేయాలో మాకు తెలుసు మోహన్ రెడ్డి గారు. మీరు దయచేసి ఆయన మాట్లాడే మాటలు జనాల్లోకి వెళ్ళకూడదని కోరుకుంటున్నారా? టైం వేస్ట్ మీరే చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు, ఎస్, మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు అజయ్ గారు మాట్లాడలేదు ఈ విషయంలో. 20 నిమిషాలు ఊరకనే కూర్చోండా కదా? ఏమీ లేదు, మీరు అట్లా ఏం లేదు. మీకు 2 నిమిషాలు 3 నిమిషాలు బయట అక్కడ ప్లే అయింది, తర్వాత ప్లే అయింది. ఇప్పుడు టైం అదే సమయం అయింది. మీరు ఇప్పుడు మాట్లాడాక 1 మినిట్ వేస్ట్ అయింది. మోహన్ రెడ్డి గారు, ఎవరికి ఎంతసేపు ఇవ్వాలో తెలుసు, అందరూ మాకు సమానమే. రైట్. లక్ష్మీనాథ్ గారు డిఎస్సీ మీద అనేక ఆరోపణలు చేశాడు. ఈ రాష్ట్రంలో 16,000 ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు లేదు. మోహన్ రెడ్డి గారు, మీ బాధ ఏంటో అర్థం కావట్లా. మీ బాధ ఏంటి మోహన్ రెడ్డి గారు? ఒకవేళ 1 నిమిషం ఆయనకి ఎక్కువైతే తర్వాత ఇంకో 1 మినిట్ మీరు తీసుకోండి. దానిలో మీ బాధ ఏముంది? దానిలో ఇంకొకటి, ఇప్పటికి 33 నిమిషాలు అయింది అనుకుంటా. బహుశా 33 నిమిషాల్లో 34 నిమిషాల్లో మీరుతో నేను 1 మినిట్ పైన మాట్లాడా. మీకు నేను ఆపే టైంకి 18 నిమిషాలు అయింది. అందరికీ సమానంగానే ఇస్తాం. అదే సార్, అదే చెప్తున్నా నేను. మీరు కావాలి అంటే మీరు తర్వాత మాట్లాడండి. ఎదటి వాళ్ళు మాట్లాడేదాన్ని ప్రజల్లోకి వెళ్ళకూడదని మీరు కోరుకుంటున్నారా? మీకు కావాలంటే తీసుకోండి టైము. 5 మినిట్స్ ఎక్స్టెన్షన్ చేద్దాం, 5 మినిట్స్ ఎక్స్టెన్షన్ చేద్దాం, తప్పేం లేదు. మాట్లాడే టైంలో మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు.